రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. రెండు దేశాల మధ్య ఇప్పట్లో శాంతి ఒప్పందం కుదిరేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా సేనలకు ధీటుగా బదిలివ్వడానికి ఉక్రెయిన్కు డ్రోన్లు అందించడానికి అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్కు 1,00,000 డ్రోన్లు అందించాలని బ్రిటన్ నిర్ణయించుకుంది. రష్యా వైమానిక స్థావరాలపై ఇటీవల డ్రోన్లతో యుక్రెయిన్ చెలరేగిపోయింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. రష్యాకు ఇది ఊహించని దెబ్బ. అంతేకాదు, ఇటీవల కాలంలో యుక్రెయిన్ నుంచి ఈ రేంజ్లో రష్యాకు ఎన్నడూ ప్రతిఘటన ఎదురు కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రష్యా సేనలకు దిమ్మ తిరిగింది. అంతేకాదు, డ్రోన్లతో మాస్కోపై కీవ్ ఏ రేంజ్లో విరుచుకు పడగలదో కూడా తాజా సంఘటన ప్రపంచానికి తెలియజేసింది. కాగా యుక్రెయిన్కు ఆయుధాలు సాయం చేస్తామని బ్రిటన్ గతంలోనూ హామీ ఇచ్చింది. కాగా తాజాగా యుక్రెయిన్కు 1,00,000 డ్రోన్లు అందించడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ 1,00,000 డ్రోన్లు అందుతాయని బ్రిటన్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ క్షణం వరకు యుక్రెయిన్తో పోలిస్తే రష్యా ఆయుధాల పరంగా మెరుగైన స్థితిలో ఉంది. రష్యా దగ్గర అపారమైన క్షిపణి సంపద ఉంది. దీనికి తోడు మిత్రదేశమైన ఉత్తర కొరియా ఇటీవల కాలంలో భారీగా ఆయుధాలు, క్షిపణులు, మందుగుండు సామాగ్రి ఇచ్చి రష్యాను ఆదుకుంది. అయితే యుక్రెయిన్ ఆయుధాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. యుక్రెయిన్ తీవ్ర ఆయుధాల కొరత ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థలో యుక్రెయిన్ దయనీయ స్థితిలో ఉంది. ఈ కారణంలో రష్యా చేసే క్షిపణి, డ్రోన్ల దాడులను యుక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతోంది. దానికి ప్రత్యామ్నాయంగా రిమోట్ సాయంతో చాలా దూరం ప్రయాణించగలిగే డ్రోన్ల వ్యవస్థను యుక్రెయిన్ అభివృద్ధి చేసుకుంది. తాజాగా ఈ డ్రోన్ల వ్యవస్థతోనే రష్యా వైమానిక స్థావరాలపై యుక్రెయిన్ తీవ్ర స్థాయిలో దాడులు చేయగలిగింది. ఆయుధాలు లేకపోవడంతో ఇటీవల యుక్రెయిన్ అనేక పశ్చిమ దేశాలను ఈ విషయంపై సాయం అడిగింది. ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు సరఫరా చేయాలని యుక్రెయిన్ కోరింది. దీనికి బ్రిటన్ సహా అనేక పశ్చిమ దేశాలు సానుకూలంగా స్పందించాయి. డ్రోన్లు సహా ఇతర ఆయుధాలు కూడా అందజేస్తున్నాయి. కాగా రష్యాపై దీర్ఘ శ్రేణి ఆయుధాలు ప్రయోగించకుండా యుక్రెయిన్పై గతంలో పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే ఈ ఆంక్షలను పశ్చిమ దేశాలు ఇటీవల తొలగించాయి. దీంతో రష్యాపై దీర్ఘ శ్రేణి ఆయుధాలు ప్రయోగించడానికి యుక్రెయిన్కు అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే నాటో సైనిక కూటమి కూడా యుక్రెయిన్కు త్వరలో ఆయుధాలు అందించే అవకాశాలున్నాయి. ఒకవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు యుక్రెయిన్పై బాంబు దాడులకు రష్యా పాల్పడడం నాటో కూటమి దేశాలకు మింగుడు పడలేదు. దీంతో రష్యాను అదుపు చేయడానికి యుక్రెయిన్కు పెద్ద సంఖ్యలో ఆయుధాలు సరఫరా చేయడానికి నాటో కూటమి దేశాలు ముందుకొస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు యుద్ధతంత్రం మారిపోయింది. ఎక్కడ యుద్ధం జరిగినా క్షిపణులు, డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. సదరు క్షిపణులు, డ్రోన్లు ఎవరి దగ్గరుంటాయి ఆయా దేశాలే విజేతలవుతున్నాయి. ప్రధానంగా డ్రోన్లతో చేసే దాడులు ప్రత్యర్థి దేశాలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ఇటీవల రష్యా వైమానిక స్థావరాలపై యుక్రెయిన్ సేనలు జరిపిన దాడులే. యుక్రెయిన్ జరిపిన ఈ దాడే స్పైడర్ వెబ్గా యావత్ ప్రపంచం పాపులర్ అయ్యింది. కాగా స్పైడర్ వెబ్ దాడికి యుక్రెయిన్ సేనలు దాదాపు ఏడాదిన్నర నుంచి పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ డ్రోన్లను కంటైనర్లలో రష్యా భూభాగంలో తరలించారు. ఈ కారణంతోనే రష్యా భూభాగంలో 4,000 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకొని వెళ్లి యుక్రెయిన్ సేనలు దాడులు చేయగలిగాయి. కాగా యుక్రెయిన్ సైన్యం తమ మీద ఇంత అరివీర భయంకరంగా దాడులు చేయగలదని రష్యా అధినేత పుతిన్ ఏ రోజు ఊహించి ఉండరు. మొత్తం మీద యుక్రెయిన్తో యుద్ధాన్ని కొనసాగించాలన్నదే రష్యా అధినేత పుతిన్ వైఖరిలా కనిపిస్తోంది.